అంటే వీడియో సరిగ్గా తీయకపోవచ్చు, ఎందుకంటే అడి అడి జే చెట్లు పోతాయి కొన్ని. అడి జే జే మన ఛానల్కి అయితే అందరు జర సపోర్ట్ ఇయ్యి. మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది, అంతా దున్నాలి ఇక అలా కాని పని. ఇది నాకు టైం దగ్గర దగ్గర 4:30 అయితేనట్టున్నది. అందరికీ వెల్కమ్ టు మన ఫార్మ్ వ్లాగ్స్. ఈరోజు మన వర్క్ ఏంటంటే ఇక దీనిలో అయితే దున్నుతాను. చిన్న మొక్కజొన్నలు అయితే వరకు ఒకసారి నీళ్ళు కట్టి అయితే దున్నుతాను. ఇగో నేను షార్ట్ వీడియోలు అయిపోయినాయి కదా, ఇగో ఇదే ఇటొక పార ఇటొక పార. ఇక మధ్యలో అయితే ఏమి ఉండదు, మధ్యలో ఏం లేకుండా ఇట్లా దున్నితే కొద్దిగా మనకు కూడా టైం సేఫ్ అవుతుంది, అందుకే ఇట్లా దున్నుతాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇక వీడియో. ఇవా అంటే వీడియో సరిగ్గా తీయకపోవచ్చు, ఎందుకంటే అడి అడి జే చెట్లు పోతాయి కొన్ని. అడి జే అడి జే నేను మాట్లాడితే మళ్ళీ ఆగుతాయి. అడి జే చెత్తనైతే మస్తున్నది, ఇలా గడ్డి కూడా అసలు చెప్పలేం, ఫుల్ గడ్డి. అయ్యో హడి జే ఎంత గడ్డి ఉన్నది చూసిరుగా, గడ్డి చూడెత్తున్నా అసలు మొత్తం పుష్కలా ఉన్నది గడ్డి. ఏం చెప్తాం మరి. జా జా ఆడి దీంట్లో నిజానికి అయితే పొడుగు వేస్తాం మనం ఎప్పుడైనా, కాకపోతే ఈసారి అడ్డం వేసినాం. ఆడి పత్తి కూడా అడ్డం పెట్టినాం కదా, ఇక పొగాకు కూడా అడ్డం పెడదామని, అదే సారీ మొక్కజొన్న కూడా అడ్డం పెడదామని వేసినాం ప్లాన్ అయితే. ఆడి జా ఆడి జా అడి 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 ఓహో ఓహో ఓ ఈ ఫీమేల్ లెక్క పెడదాం. ఈసారి మిస్ అయింది, కొద్దిగా వీడియో తీస్తాను కదా అందుకే అట్లా మిస్ అయిపోయింది. 1 2 3 4 కరెక్టే చాలా అయితే. ఏంటంటే ఒకసారి అట్లా మిస్ అవుతాయి అన్నమాట. అడి ఇంకా అదంతా దున్నా ఇదే దున్నా. అడి హడి జే ఉడతాను అనుకోకుర్రి, ఎందుకంటే పోతులేవు. అడి నేను మీతో ముచ్చటేసరికి పోతులేవు, అంటే ముచ్చట కదా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి పోతులేవు అనమాట. అడి చూసిరుగా గడ్డి గడ్డి బాగుంది. అడి అడి జే అడి ఆల్రెడీ పొగాకులు పోతాను కూడా, మన అటులేదు ఇట్లేదు, మన పొగాకు చూపెడతాం మనది. హడి చూపెడదాం అనుకున్నా, మొన్న వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇక చేయలే, మళ్ళా టైం మిస్ అయింది ఆ రోజు. అడి నేను వ్లాగ్ చేద్దాం అనేసరికి సాయంత్రం అయింది, అట్లానే వ్లాగ్ చేయలేకపోయినా ఆ రోజు, లేకపోతే చేద్దాను. అడి గడ్డి చూడు, గడ్డికి నా అది ఇంకా తక్కువ గడ్డి లేదు అయ్యా. అడి గడ్డి పత్తి కట్టే. అడి హడి జా అడి 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 జా చరి 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 అడి అడి కొద్దిగా ఇటు గట్టిగా ఉన్నది, ఎందుకంటే కింద నీళ్ళు పలుకుతున్నాయి కదా, ఇట్లా గట్టిగా అయింది. అడి జ్వరం ఎత్తకున్నాయి మళ్ళీ ఉసుకే కర్రలు దూరం అవుతున్నాయి. వీడియో వేసేసరికి ఇట్లా అవుతాను. బ్లాగ్ చేద్దాం అనుకున్నా, ఇక మళ్ళీ చేస్తాను. జే మన ఛానల్కి అయితే అందరు జర సపోర్ట్ ఇయ్యి. మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది ఛానల్ మొత్తం. అడి కరెక్ట్ అడి జర హై పాయింట్స్ అయితే ఇయ్యి, జర హై పాయింట్స్తోనే మనకు కొద్దిగా గ్రో అప్ అవుతుంది మన ఛానల్. జే
ఇక ఇది అవుతున్నది ఇంకా, ఇక ఇది ఉన్నది, ఇది మొత్తం అయిపోయింది ఇక. ఇంక అవుతున్నది ఫ్రెండ్స్, ఇక అంతే ఇక. వీడికైతే స్టాప్ చేస్తాను ఈరోజు, ఎందుకంటే చీకటి అవుతుంది. ఆడ మళ్ళీ ఇవి నీళ్ళు తాగాలి కదా, ఆడ బొదడు పోసే దాంట్లో నీళ్ళు మొత్తం ఇంకిపోతాయి కదా, ఇవి తాగమంది ఉండాలి. అందుకే టైం వచ్చేసి కరెక్టు 5:50 ఏమో 5:20 ఏమో అవుతుంది, 5:20 అవుతుంది. కొద్దిగా అంత ఆగమం అంత బాగా ఏం రాలే. ఇటు వారం అవుతుంది కరెక్ట్గా కట్టి, అంత మంచిగా రాలే. అటు ఏమో సూపర్ వచ్చింది, ఇటు రాలే. ఇగో గడ్డి చూడుర్రి ఎట్లున్నదో, ఇగో ఇగో ఎట్లున్నది వారం అయితే. ఇగో కంది చేను గడ్లే. ఇది ఎందుకు ఇట్లా చేసినామంటే కొద్దిగా ఈజీ అయిపోతుంది వర్క్ అయితే, మనకు కూడా ఈజీ అయిపోతుందని అట్లా 2 ఎక్కించినాం. స్క్రీన్ మీద కూడా ఎత్తా ఫోటో, మధ్యలో ఒకటి తీసేసుకున్నాం అనుకో కదా, సెట్ అయిపోతుంది. ఈ వీడియోని అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. మన ఛానల్ని, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా అందరు ఫాలో అవ్వండి. కొద్దిగా ఈ మధ్యలో కంటెంట్ కూడా చేంజ్ చేసి పెడతానా, ఒకరోజు ఒక తీరుగా, అంటే మొత్తం బోర్ కొట్టకుండా కొన్ని వేరే వీడియోస్ కూడా వేసి పెడతాను. మన కంటెంట్ నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన కామెంట్ కూడా వేయండి అట్నే మీ ఒపీనియన్. ఫస్ట్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోకుండా పెద్ద మోసం జరుగుతుంది అనమాట. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడు పెట్టినా ఒక వీడియో, ఆ వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు మీకు మెసేజ్, వాట్సాప్ మెసేజ్ ఎట్లా వస్తుందో దానికి ఆ మెసేజ్ అట్లా వస్తుంది. నేనైతే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం, మళ్ళీ ఉంటాను.